వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇదివరకు మనం కలిసినప్పుడు డిసెంబర్ 16 చాలా ఆస్పిషియస్, చాలా మంచి రోజు. ఈ రోజుల్లో పలానా పరిహారాలు చేసుకున్నా చాలా పుణ్య ఫలితం వస్తుంది. అసలు ఎప్పుడు ఎక్కడ దొరకని ప్రశ్నకు కూడా ఈ పరిహారాలు చేసుకుంటే మంచి సమాధానం దొరుకుతుంది. అది తప్పకుండా నేను ఒక వీడియోలో సూచిస్తానని మీరు తెలియజేశారు. సో నా రిక్వెస్ట్ అదేంటి, ఎందుకు ఇంత స్పెషల్ డే, ఏం చేయాలి? మనకు దీని మూలాలు గనక చూసుకున్నట్లయితేనేమో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి రోజున ఏమని చేసాం? ఆ రోజున కోటి సోమవారాలు ఫలితం దక్కుతుంది ఆ రోజున ఈశ్వర అనుగ్రహం పొందితే అని చెప్పాం. అలాగే ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రము గనక వస్తే ఆ రోజున ఉపవాసం ఉంటే కోటి శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. అంటే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఎవరిది? శ్రవణం విష్ణు నక్షత్రం కదా. కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉంటే ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రం ఎవరిది? ఈశ్వరుది. ఆ రోజున ఉపవాసం ఉంటే కోటి శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం. శనివారం ఎవరికి? విష్ణువు సంబంధించినటువంటిది. కాబట్టి ఈ కార్తీక మాసము మార్గశిర మాసము రెండూ కూడా శివకేశవులకి ప్రీతికరం. అందుకే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోర్శ్చ హృదయం శివ యథాశివమయో విష్ణురేవం మయ శివ. కాబట్టి శివుడి హృదయంలో విష్ణు, విష్ణు హృదయంలో శివుడు ఎప్పుడూ కూడా ఉంటూ ఒకరిని ఇంకొకరు తలుచుకుంటూ ఉంటుంటారట, తపస్సు చేసుకుంటారట ఒకరి నామాన్ని ఇంకొకరు. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ 16వ తారీఖు రోజున మరొక విశేషం ఏంటంటే, ఆ రోజున ఈ సోమవారం కూడా అవ్వడం ఈశ్వరునికి సంబంధించినటువంటి ప్రీతికరమైన రోజు. ఇక రెండవది ఆరుద్ర నక్షత్రం, శివ నక్షత్రం ఉన్నటువంటి రోజున. కాబట్టి ఈ రోజున ఎవరైతే శివ అనుగ్రహాన్ని పొందడం కోసం ఏ మానవుడైతే ప్రయత్నం చేస్తారో అటువంటి మానవులకి సకల కార్యసిద్ధి కలుగుతుంది. జాతకరీత్యా ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి దోషములు తొలగిపోతాయి. అన్ని పనులలో విజయాల్ని పొందుతారు. అన్నిటికంటే మించి శివప్రీతి కలుగుతుంది. శివప్రీతి అనేది శివానుగ్రహం కోసం మనం ప్రయత్నం చేస్తే పొందుతాం, కానీ శివప్రీతి అనేటువంటిది కలగడం చాలా దుర్లభం. మీరు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వీక్షించే ప్రేక్షకులు కూడా మీరు గమనించుకోండి. మనము ఏదైనా ఎవరైనా మన సహాయాన్ని అర్థించారనుకోండి, మనకు శక్తి ఉంటే మనం దానం చేస్తాం, సహాయాన్ని చేస్తాం. కానీ మనం ఒకరి మీద ప్రేమ పడడం అనేటువంటిది, అది ఎంతమందికి ప్రేమను పంచగలుగుతాం? మనం లెక్క పెట్టొచ్చుగా వేళ్ల మీద. మరి అటువంటి ప్రేమ మన మీద శివప్రీతి అంటే మనకు ప్రియత్వం కలిగితే ఆ మనిషి మీద ఎలా ప్రేమ మనకు వస్తుందో మన మీద ప్రేమ కలుగుతుంది, ఆ శివునికి ప్రీతి కలిగితే. ఎందుకన్నానంటే ఒకానొక సందర్భంలో అసురులను సంహరించడం కోసమే శివ పార్వతులు అనగా పిలవని పేరంటానికి వెళ్ళి భంగపడి ఆత్మాహుతి చేసుకుంటుంది సతీదేవి. ఆ సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని విరహ వేదనతో ప్రళయతాండవం చేస్తున్నటువంటి సందర్భంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రముతో సతీదేవి భాగాల్ని ఖండించగా అది 18 క్షేత్రాలలో పడి 18 శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. తర్వాత ధ్యానంలో విరహంలో నిమగ్నమైపోయినాడు, విరక్తి చెంది. అంతటా తారకాసురుడు ఇక వరం కోరుకోమంటే తపస్సు చేసిన తర్వాత ఈశ్వరుడు ఎలాగో పెళ్లి చేసుకోవడం తలచి ఈశ్వరుడికి సంతానం కలిగిన వ్యక్తితోనే నాకు వివాహం, సంతానం కలిగిన వ్యక్తితోనే నాకు మరణం కలగాలని వరం కోరుకున్నాడు. ఎలాగో తపస్సు చేసుకున్నాడు, భార్య లేదు. మరి భార్య పెళ్లి చేసుకోకుండా సంతానం ఎలా కంటాడు? అందుకనే ఆ తారకాసురుడు మొత్తం ముల్లోకాలని ఇబ్బంది పెడుతుంటే మన్మథ ప్రేరణ చేత ఆ యొక్క సతీదేవి మళ్ళీ హిమవంతుని పుత్రికగా పార్వతీ నామధేయంతో జన్మించింది. ఆ పార్వతిని సహాయకురాలిగా, సేవకురాలిగా ఈశ్వరునికి ఏర్పాటు చేసి మంచి సమయం చూసుకొని మన్మథుని ప్రవేశం చేయడం, తదనంతరం ధ్యానం నుంచి భంగపడి బయటికి రావడం,
ఆ విధంగా ఎదురుగా ఉన్నటువంటి పార్వతిని తన భార్యగా పూర్వజన్మలో గుర్తించి వివాహమాడడం, ఆ యొక్క దంపతులకు కలిగినటువంటి కుమారస్వామి తారకాసుని సంహరించడం, ఇదంతా జరిగిపోయింది. కుమారస్వామి అనంటే ఎందుకు ఇష్టం అంటే, కుమారస్వామి పుట్టుకకి తను ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి భార్యని పొందగలిగాడు కుమారస్వామి ద్వారా. ఎందుకంటే కుమారస్వామి పుడితేనే రాక్షసుడు సంహారం కావాలి, కుమారస్వామి జన్మించాలంటే తనకు భార్య కావాలి. అంటే కోల్పోయిన భార్యని కుమారుడి రూపంలో తిరిగి పొందగలిగాడు. కాబట్టి కుమారుడి ద్వారా కుమారస్వామి అంటే అత్యంతమైనటువంటి జనలేని ప్రేమట ఈశ్వరుడికి. అటువంటి కుమారస్వామి కంటే కూడా ఎక్కువ ఇష్టపడతాడట ఈ ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసం రోజున వచ్చిన రోజున అభిషేకము పూజ చేసిన వాడికి. అంటే కుమారస్వామికి కంటే మించిన ప్రేమ మన మీద ఉంటుంది. ఇంతకన్నా భాగ్యం ఇంకేమన్నా కావాలమ్మా? పైగా మనకు గమనించినట్లయితే జాతక చక్ర భాగంలో మిథున రాశి జెమిని సైన్ ఏంటో తెలుసు కదమ్మా మీకు? పేరు దంపతులు. అంటే ఇక్కడ ఆది దంపతుని సూచిస్తుంది. అది అమ్మవారి యొక్క నక్షత్రం మృగశిర నక్షత్రం, అయ్యవారి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆది దంపతులైనటువంటి మృగశిర ఆరుద్ర నక్షత్రాలు ఒకే రాశిలో ఉండే రాశి మిథున రాశి. ఖచ్చితంగా అమ్మవారిది మృగశిర 3వ 4వ పాదంలోనో జన్మించి ఉంటుంది. వృషభంలో జన్మించలేదు అమ్మగారు. మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. కానీ ఆది దంపతులు సూచించే సైన్ కలిగినటువంటి మిథున రాశిలో అమ్మవారు ఈశ్వరుడు ముద్ర ఉంటుంది అక్కడ. అందుకనే పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం అయింది. ఈ పౌర్ణమి రోజున అమ్మవారిని ఆరాధన చేయండి. దత్త జయంతి కదా ఆ రోజు, లలిత అమ్మవారిని ఆరాధన చేయండి. సోమవారం రోజున ఈశ్వరుని ఆరాధన చేయండి. ఖచ్చితంగా పనులన్నీ నెరవేరుతాయమ్మా, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఇటువంటి అద్భుతమైన రోజు మళ్ళీ 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 రాదు. కాబట్టి చక్కగా ఏం చెయ్యాలి, శివానుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందామమ్మా. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి మనవి, డిసెంబర్ 15వ తారీఖు రోజున దత్త జయంతి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి దత్త జయంతి సందర్భంగా కాశీ క్షేత్రంలో డిసెంబర్ 15వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. పరిహారాలు ఏం చెయ్యాలి కదమ్మా? పౌర్ణమి రోజు ముందుగా నవధాన్యాలు ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకొని నానబెట్టి తెల్లవారి ఎలాగో 3 గంటలకల్లా బ్రహ్మముహూర్త కాలంలో లేచి అవకాశం ఉంటే దగ్గరలోని దేవాలయానికి చేరుకోండి. ఆ 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఖచ్చితంగా అభిషేకం నిర్వహిస్తారు. ఆ అభిషేకంలో మీరు పాలు పంచుకోండి. ఇక ఇంటికి వస్తారు కదా, చిన్న శివలింగమైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క నవధాన్యాలు కొద్ది కొద్దిగా 30 గ్రాములు అది వాటన్నిటినీ నానిపోతాయి, మిక్సీలో వేసి గ్రైండ్ పట్టండి. నవగ్రహాలు కూడా ధాన్యాలన్నీ కూడా మిక్సీ అవుతాయి. దాంట్లో కొబ్బరి నీరు వేసి ఆ యొక్క జలముని అనగా నీరులాగా అయిపోతాయి కదా, దాంతో ఈశ్వరునికి అభిషేకం చేయండి. శివ 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 శివాయ నమః శివాయ నమః అంటూ అయినా, లేదా నవక జమకాలతోనైనా కానీ, లేదా మంచి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకోనైనా కానీ అభిషేకం చేయండి. నవగ్రహ దోషాలు, జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు పటాపంచలవుతాయి. లేదా ఈ ద్రవ్యాన్ని బాగా మిక్సీ చేసి కొబ్బరి నీళ్లు కలిపినటువంటి జలముని అభిషేకము చేయించండి దేవాలయంలో, తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉందమ్మా ఆ రోజున. కాబట్టి శివ సహస్రనామ పారాయణ వీలైనన్ని సార్లు చేయండి. అద్భుతం అమ్మా. ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలంటే వీక్షించేటువంటి ప్రేక్షకులారా, మళ్ళీ మార్గశిర మాసం, అది 1,000,000 శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం ఆ రోజు ఉపవాసం ఉంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. 1,000,000 శనివారాలు మనం ఉపవాసం ఉండగలిగే జీవితాన్ని మనం చూస్తామా? ఉన్నవే 36,500 రోజులు డివైడెడ్ బై 7 రోజులు వేసుకుంటే పుట్టినప్పటి నుంచి ఉపవాసం ఉండే సాధ్యం ఉంటుందా? కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరు కూడా విననాడకండి. ఎందుకనంటే మనం చేసేది ప్రతిదీ కూడా పుణ్యం సంపాదించుకోవడం కోసం కొంత కష్టపడాలి. మన సంకల్పం నెరవేరడం కోసం, జీవితంలో పైకి రావడం కోసం దైవానుగ్రహాన్ని పొందాలి. ఇది పుణ్యం సంపాదించుకునే ప్రక్రియగా భావన చేసి ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఈ చెప్పినటువంటి విధానాన్ని పాటించండి.
మీకు నవధాన్యాలు దొరకకపోతే మామూలుగా పంచామృతాలతోనైనా కానీ అభిషేకం చేసుకోవచ్చునమ్మా. వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో అభిషేకం చేసుకోవచ్చు. నా యొక్క అదృష్టం ఏంటంటేనమ్మా, తెలియకుండానే కార్తీక మాసంలో కాశీలో ఉండలేకపోయాను. ఇది తెలియకుండానే మార్గశిర మాసంలోనైనా ఉండాలి. ఎందుకనంటే ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహ ప్రభావం చేత ఈ జన్మలో, అది ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో అక్కడ ఒక సొంత భవనం అనేటువంటిది ఏర్పడింది. భవిష్యత్తులో అది అందరికీ ఉపయోగపడే విధంగా ఒక చౌల్ట్రీగా మార్చే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ రూములు, వసతి గృహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఈశ్వరానుగ్రహం చాలా నదికి చాలా దగ్గరగా ఉంటుంది. అందులో నిర్మాణాలు కూడా చేపట్టాలని 2026 సంవత్సరంలో నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నాం. కాబట్టి ఆ ఈశ్వర ప్రేరితం చేత ఈ జన్మ, ఈ యొక్క ఆత్మలో ఉన్నట్టు ఈ శరీరంలో ఉన్న ఆత్మ పూర్వజన్మతో కాశీతో సంబంధం ఉంది. అందుకనే ఆ విధమైన సంప్రాప్తి జరిగింది అక్కడ. కాబట్టి తెలియకుండానే నేను అక్కడ ఉంటున్నాను. నేను కూడా ఈ పరిహారాన్ని పాటిస్తున్నాను. కాబట్టి మీరు కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ చెప్పబడినటువంటి శివానుగ్రహాన్ని పొందే పరిహారాన్ని పాటించండి. ఏమి చేయకపోయినా శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. స్నానం అయిన దారభిత మధ్యాహ్నం 12:30 గంటల వరకు తప్పకుండా మీకు శివానుగ్రహం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మనమంతా ఎంత పుణ్యఫలం చేసుకున్నామో ఈ వీడియో ద్వారా, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ గురుద్వారి ద్వారా మనం తెలుసుకోగలిగాం. ఇంతలా చెప్తున్నారంటే మనం తప్పకుండా ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.